ప్రజలకు దగ్గరగా ప్రభుత్వ సేవలు అంటారు, కానీ గ్రౌండ్ రియాలిటీలో ఆ పరిస్థితి ఎక్కడా కానరావడం లేదు. జోరుగా జనగణన, ఖాళీ అవుతున్న సర్కార్ ఆఫీసు. ఒకప్పుడు 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో లభించేది. వాలంటీర్ వ్యవస్థను తీసేయడం వల్ల క్షేత్రస్థాయిలో సచివాలయాల ఉద్యోగుల మీద పెరుగుతున్న పని ఒత్తిడికి సంబంధించి వారు గోడు వినేది ఎవరు? సచివాలయాల్లో అంతంత మాత్రంగానే సిబ్బంది. ఇప్పటికీ రిక్రూట్మెంట్ కాని కొత్త సిబ్బంది. ఒక్కో ఉద్యోగికి ఇన్ఛార్జి హోదాలో అదనంగా పనులు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న సచివాలయం ఉద్యోగులు. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఊరంతా తిరుగుతున్న సిబ్బంది. సర్వేల పేరుతో అదనంగా పనులు. సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. సచివాలయం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సేవలు. సో 400కు పైగా ప్రభుత్వ సేవలు ఈ సచివాలయంలోనే అందించబడుతున్నాయి. అలాగే 35 నుంచి 40 రకాల సర్టిఫికేట్ సేవలు కూడా ఈ సచివాలయ కార్యాలయాల్లో కూడా అందించబడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, బర్త్, డెత్ సర్టిఫికేట్లు కూడా ఈ సచివాలయ కార్యాలయాల్లో కూడా అందించబడుతున్నాయి. అంటే వీటి సేవలు ఎక్కువగా వినియోగంలోనే ఉంటాయి. అలాగే ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికేట్లు సేవలు కూడా సచివాలయాల్లోనే అందించబడుతున్నాయి. అయితే ప్రభుత్వము ఇప్పుడు జనగణన సర్వే పేరిట సచివాలయ సిబ్బందిని ఫీల్డ్కి పంపిస్తున్నారు డేటా సేకరణ కోసం. సో ఈ సచివాలయ సిబ్బంది ఫీల్డ్కి వెళ్ళిపోతే విద్యార్థులకు కావాల్సినటువంటి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్లు కూడా అందుబాటులో ఉండలేవు. జనగణన సర్వే కోసం సచివాలయ ఉద్యోగుల్ని సర్వేకి పంపిస్తే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఎవరిస్తారు? అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన సమయంలోనే సచివాలయాల్లో ఉద్యోగులు లేకపోతే అసలు విద్యార్థుల పరిస్థితి ఏంటి? వీళ్ళకి సర్వేలు ముఖ్యమా లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమా? ఒకవైపు అడ్మిషన్ల చివరి తేదీలు, మరోవైపు ఖాళీగా కనిపిస్తున్న ఈ సచివాలయాలు. దీని అంతటికి బాధ్యత ఎవరిది? రోజుకు 100 మంది విద్యార్థులు వస్తుంటే సంబంధిత అధికారులు ఫీల్డ్ డ్యూటీలో ఉంటే సేవలు ఎలా అందుతాయి? అసలు కులం, ఆదాయం, నివాస ధృవీకరణ పత్రాల కోసం తిరుగుతున్న విద్యార్థులకు సమాధానం ఎవరు చెబుతారు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజల సేవల కోసం ఏర్పాటు చేసిన సచివాలయాలు ఇప్పుడు సర్వే కేంద్రాలుగా మారిపోయాయా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. సచివాలయాల వ్యవస్థ ప్రజలకు సేవలు అందించడానికి రూపొందించబడింది. కానీ ఇప్పుడు అవే సేవలు ప్రజలకు అందకపోవడంతో ఇది ఒక ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. సచివాలయాల ద్వారా మేము అందిస్తున్న సేవలన్నీ చాలా రకాలు ఉన్నాయండి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, ఎఫ్ఎంసి, ఫ్యామిలీ మెంబర్షిప్, ఓబీసీ, ఇంకా ఈటీసీ చాలా ఉన్నాయండి. అలాగే సివిల్ సప్లై ఆఫీస్ సంబంధించి రైస్ కార్డ్ యాడింగ్, రైస్ కార్డ్, న్యూ రైస్ కార్డు, మెంబర్ డిలీషన్, ఇలాగా సివిల్ సప్లై ఆఫీస్ సంబంధించిన రకరకాల సర్వీసులు ఉన్నాయండి. అలాగే ఇంకా స్టూడెంట్స్ సంబంధించి జాబ్ పర్పస్ కి కావచ్చు, ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఇలాంటివి ఇస్తున్నారు. అవి కాకుండా స్కీమ్స్ వైజ్ గా కూడా ఉన్నాయండి. ఇది జనభూమి పోర్టల్ ద్వారా కూడా స్టూడెంట్స్ కి సేవలు అందిస్తున్నారు సచివాలయాల ద్వారా. దేశవ్యాప్తంగా జనగణన సర్వే చురుగ్గా జరుగుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లాలో కూడా జనగణన సర్వే నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది, సచివాలయాల సిబ్బంది శాస్త్రస్థాయిలో ఇంటింటికి తిరిగి జనాభా వివరాలు, ప్రజలకు సంబంధించిన పలు రకాల సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి అక్కయ్యపాలెం జగ్గార బ్రిడ్జి సచివాలయంలో ఉన్నాం. ఇక్కడ 5 సచివాలయాలు ఉన్నాయి. వాస్తవానికి 5x10 అంటే 50 మంది కార్యదర్శులు ఉండాలి. కానీ గత 2 ఏళ్లుగా రిక్రూట్మెంట్ జరగని కారణంగా 20 నుంచి 30 మంది కార్యదర్శులు మాత్రం అందుబాటులో ఉన్నారు. వీళ్ళలో కూడా అధిక శాతం జనగణన సర్వే నిమిత్తం ఫీల్డ్కి వెళ్ళిన కారణంగా చాలా కుర్చీలు ఇక్కడ ఖాళీగా ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. పలు పనుల నిమిత్తం ఇంటి పన్ను సర్టిఫికేట్లు, అలాగా పలు పనుల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న ప్రజలైతే చాలా మంది నిరాశగా ఇంటి ముఖం పడుతున్నారు. పదే పదే కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పనులు అవడం లేదని ఆందోళన వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటే సచివాలయం సిబ్బంది, సచివాలయం కార్యదర్శులు కూడా ఈ జనగణన సర్వే నిమిత్తం ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్ళు పలు రకాల సర్వేలతో సతమతం అవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్ళు గడిచిపోతున్నా ఎక్కడ రిక్రూట్మెంట్ అది జరగలేదు. అయితే ప్రస్తుతం ఉన్న సెక్రటరీల మీద తీవ్ర పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనగణన సర్వే కూడా వీళ్ళ నెత్తి మీద మరో పిడుగుపాటులాగా పడిందనే చెప్పాలి. సచివాలయంలో 400 పైగా సేవలు అందిస్తున్నాము. ఇప్పుడు స్టాఫ్ వచ్చేసి సెన్సస్ డ్యూటీస్ లో ఉన్నారు. అందరు సెక్రటరీస్ కి వేశారండి సెన్సస్ డ్యూటీస్. ఉన్న వాళ్ళు పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళకి రిలేటెడ్ అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకోవడము, వాళ్ళ క్వైరీస్ అన్ని మేము చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సెన్సస్ వర్క్ తర్వాత ఈ ఎలక్షన్ వర్క్ కూడా మాకు స్టార్ట్ అవుతుంది. సచివాలయంలో కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అది గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవి భర్తీ చేస్తుందని అనుకుంటున్నాం. ప్రస్తుతం సచివాలయంలో చాలా కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎంతో ముఖ్యమైన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఏఎన్ఎం పోస్టులు కూడా ఖాళీగా ఉండడంతో ఉన్న సిబ్బంది మీద పనిభారం అయితే పెరుగుతుంది. ఈ ఏఎన్ఎంలు ముఖ్యంగా చిన్నపిల్లలకి టీకాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు కొత్తవి జారీ చేయడం, ఉన్న కార్డులో కొత్తగా పేర్లు నమోదు చేయడం ఎన్నో కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళకు కూడా జనగణనతో పాటే వేరే సర్వేలు కూడా అప్పగించారు. ఈ కారణంగా వీళ్ళు తీవ్ర పని ఒత్తిడితో సతమతం అవుతున్నారు. విశాఖలో చాలా సచివాలయాలకు కనీసం బోర్డులు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం ఇక్కడ అక్కయ్యపాలెం సచివాలయం కూడా ఒక్కటంటే కనీసం ఒక్క బోర్డు కూడా లేదు. ఈ బిల్డింగ్ బయటకు చూసిన లోపల ప్రవేశ మార్గం దగ్గర ఎక్కడ బోర్డులు అయితే కానరావు. కానీ ఇక్కడ ఈ సచివాలయం మొత్తం 5 సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి ప్రజలకి. ఒక్కో సచివాలయానికి ఒక్కో నెంబర్ ఉంటుంది. అయితే ప్రజలు వచ్చిన వెంటనే వాళ్ళకి దగ్గరలోని సిబ్బందిని అడుగుతారు తమ సచివాలయం ఎక్కడ ఉందని. దీంతో వీళ్ళు ఇక్కడ కాదు అక్కడ కాదు ఇంకో దగ్గర అని చెప్పాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అయితే నెలకొంటాయి. కనీసం కూటమి ప్రభుత్వం సచివాలయం బోర్డులు కూడా ఏర్పాటు చేయని పరిస్థితిలో ఉందని ప్రజలు విమర్శలు అయితే గుప్పిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయాల్లో వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసేసింది. దీంతో వాలంటీర్లు స్వయంగా ఇంటికి వెళ్ళి ఇచ్చే సర్వీసులన్నీ ఇప్పుడు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. వాటితో ఇక్కడ పరిపాలనా పనులు చూసుకుంటూ సచివాలయానికి సంబంధించి వాలంటీర్లు ఉండేటప్పుడు చేసే పనులు ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా జరుగుతున్నాయి. దీంతో వీళ్ళ పరిపాలనా పనులతో పాటు అదనంగా ప్రభుత్వాలు తీసుకొచ్చే అడిషనల్ సర్వేలు వీటన్నింటినీ కూడా సచివాలయ సిబ్బందికి అప్పచెప్పడం ద్వారా వాళ్ళకు ఉన్న పనికంటూ ఈ పనిని జోడించడం ద్వారా వాళ్ళ పని ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో సచివాలయ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా ఆ పనిని సచివాలయ సిబ్బందికి అప్పగించడం ద్వారా వాళ్ళ పని ఒత్తిడి పెరగడంతో పాటు అనుకున్న సర్వీసెస్ని ప్రజలకి సమయానికి అందించడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించాల్సిన సర్వేలతో పాటు అదేవిధంగా జిల్లా స్థాయిలో చేయాల్సిన సర్వేలను కూడా ఇటు సచివాలయం సిబ్బందికి అందించడం ద్వారా వాళ్ళకి మరింతగా పనిభారం పెరుగుతోంది. దీని ద్వారా అది వాళ్ళ వ్యక్తిగతంగా దాని యొక్క తీవ్రతను చూపిస్తోంది. ఎప్పటికైనా ప్రభుత్వం దానికంటూ ఉన్న ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పునర్జీవింపజేయడం ద్వారా సచివాలయ సిబ్బందికి కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే వాలంటీర్ అందుబాటులో ఉండేవారు. ఎప్పుడైనా సరే ఏదైనా సర్టిఫికేట్ నిమిత్తం లేదంటే ఏదైనా కేవైసీ నిమిత్తం లేదా రేషన్కి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వాలంటీరే అందించేవారు. ఇప్పుడు ఆ పనిని పూర్తిగా ఇక్కడ సచివాలయ సిబ్బంది ఆ పనిని చేపట్టడం అనేది నిజంగా వాళ్ళకి కొంత ఒత్తిడితో కూడుకున్న పని అనే చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే జనగణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ ఏదైతే జరుగుతుందో ఆ పనులు కూడా సచివాలయ సిబ్బందికి అందజేయడం ద్వారా ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళ పనితో పాటు ఈ పని అదనం చేయడం ద్వారా వాళ్ళకి మరింత ఒత్తిడి, సమయం కూడా తక్కువ ఉండడం ద్వారా వాళ్ళు ప్రజలకు అందించాల్సిన సేవల్లో కూడా కొంత జాప్యం జరుగుతుంది. సచివాలయాల్లో ప్రభుత్వ సేవలు సక్రమంగా అందాలి అంటే అక్కడ వినియోగిస్తున్న ప్రింటర్లు, సర్వర్లు సక్రమంగా పనిచేయాలి. సచివాలయంలో గత 2 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఉన్న సిబ్బంది ఎంత పని ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన జనగణన సర్వేతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. నిలిపివేసిన వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ తీసుకురావడం ద్వారా ప్రజా సంస్థలతో పాటు సచివాలయ సిబ్బందికి కొంత ఒత్తిడి తగ్గుతుందనే భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కెమెరామెన్ ప్రేమ్తో టీమ్ వీబీసీ విశాఖపట్నం.